హలో ఫ్రెండ్స్, సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్లో మన ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తి పోలీస్గా వర్క్ చేస్తున్నాడు అనమాట. అతను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అతనికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్లో ప్రతి కంట్రీస్ నుంచి కూడా కొంతమంది వర్క్ చేస్తుంటారనమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియా నుంచి కొన్ని ఫ్లైట్స్ వచ్చినాయి అనుకో, సో ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే ఆ ప్యాసింజర్తో ఈజీగా కమ్యూనికేట్ అవడానికి బాగుంటుంది అని చెప్పేసి మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడ పోలీసులుగా వర్క్ చేస్తుంటారన్నమాట. సో మనకు తెలుసు సింగపూర్లో ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు ఫైన్ వేస్తారు, లేకపోతే జైల్లో పెడతారని తెలుసు. కాకపోతే ఇక్కడ ఇతను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అతనికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనమాట. అంటే అసలు అతను చేసిన తప్పేందో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా ఎయిర్పోర్ట్కి ప్రతి కంట్రీస్ నుంచి కూడా కొన్ని ఫ్లైట్స్ వస్తుంటాయి అనమాట. వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఫ్లైట్స్ ఆగిన తర్వాత ప్యాసింజర్స్ మొత్తం దిగి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళు ప్యాసింజర్స్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు ఫోన్లు చూసుకోవటం, లేకపోతే ట్యాబ్లు ఓపెన్ చేసి దాంట్లో మూవీస్ చూసుకోవటం, ఇంకా ల్యాప్టాప్లో మూవీస్ చూసుకోవటం చేస్తుంటారన్నమాట. సో ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే వీళ్ళు దిగి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు ఫోన్లు, ట్యాబ్లు, లేకపోతే ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ ఇలాంటి కొంతమంది ఏంటంటే ఆ తొందరలో మర్చిపోయి వెళ్ళిపోతుంటారనమాట. సో అదే విధంగా ఏం జరిగిందంటే మొన్న ఫిబ్రవరి 4కి ఒక ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్లో అందరు దిగి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే అతని ఇయర్ బడ్స్ అంటే మన హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి మర్చిపోయి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే ఏం జరిగిందంటే జనరల్గా ఇక్కడ ఫ్లైట్స్లో కొంతమంది క్యాబిన్ క్రూ పనిచేస్తుంటారు. అంటే క్యాబిన్ క్రూ అంటే ఏంటంటే ఫ్లైట్లో పనిచేసే వాళ్ళని క్యాబిన్ క్రూ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్లో మొత్తం దిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫ్లైట్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేసి క్లీన్ చేస్తారనమాట. జనరల్గా అది జరుగుతున్నది. సో ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్లైట్ మొత్తం చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఇయర్ బడ్స్ కానొచ్చినాయి అనమాట. అంటే ఒక ప్యాసింజరు ఆ ఇయర్ బడ్స్ని మర్చిపోయి వెళ్ళాడు. సో అప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైనా ఏదైనా ఐటమ్ మర్చిపోయి వెళ్తే ఫ్లైట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లో ఒక సర్వీస్ డెస్క్ ఉండిద్ది అనమాట. అంటే ప్రతి ఫ్లైట్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉందనుకో, ఆ సంస్థకు సంబంధించిన ఒక సర్వీస్ డెస్క్ ఉండిద్ది. సో ఇంకా ఏదైనా సింగపూర్ ఎయిర్లైన్స్ ఉందనుకో, వాళ్ళకి సంబంధించిన ఒక సర్వీస్ డెస్క్ ఉండిద్ది అనమాట. అంటే కస్టమర్ కేర్ లాగా ఒక సర్వీస్ డెస్క్ ఉండిద్ది. సో జనరల్గా ఎవరైనా ఏదైనా ఐటమ్ ఫ్లైట్లో మర్చిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఐటమ్ తీసుకుపోయి వాళ్ళకి సబ్మిట్ చేస్తారనమాట. సబ్మిట్ చేసి ఆ ఫ్లైట్ నెంబరు, ఆ ఫ్లైట్ ఏ కంట్రీ నుంచి వచ్చింది, సో ఏ సీట్లో ఆ వ్యక్తి ఆ ఐటమ్ మర్చిపోయాడు, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఎవరైనా ఏదైనా మర్చిపోయినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొని చెక్ చేసుకొని, లేకపోతే వాళ్ళు ఏంటంటే వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గర వాళ్ళు డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారన్నమాట. అంటే నువ్వు ఏ ఫ్లైట్ నుంచి వచ్చావు, ఆ ఫ్లైట్ నెంబర్ ఏంటి, సో ఏ టయానికి ఇక్కడికి వచ్చింది, సో నీ సీట్ నెంబర్ ఏంది, నీ నేమ్ ఏంటి అని డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారన్నమాట. తీసుకొని వాళ్ళ దగ్గర ఏదైనా ఐటమ్ ఉంటే ఆ క్యాండిడేట్కి రిటర్న్ ఇచ్చేస్తారన్నమాట. సో జనరల్గా జరిగే ప్రొసీజర్ ఇదనమాట. సో ఈ ఫిబ్రవరి 14th ఏం జరిగిందంటే క్యాబిన్ క్రూ అక్కడ ఆ హెడ్ ఫోన్ చూసి ఆ ఇయర్ బడ్స్ తీసుకొచ్చి మన ఇండియన్ పోలీస్కి ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారంటే ఆ ఐటమ్ని కస్టమర్ సర్వీస్ డెస్క్లో సబ్మిట్ చేయమని ఇచ్చారు. సో ఈ ఇండియన్ పోలీస్ ఏం చేశాడంటే అవి ఇచ్చినట్టు సబ్మిట్ చేయకుండా అతని దగ్గర కూడా అదే కంపెనీ పాతవి ఉండటం వల్ల అతను ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న పాత ఐటమ్స్ని, ఇయర్ బడ్స్ని ఆ కస్టమర్ సర్వీస్ దగ్గర సబ్మిట్ చేశాడు. అతనికి ఇచ్చిన వాళ్ళు క్యాబిన్ క్రూ ఇచ్చిన ఇయర్ బడ్స్ని ఇతను ఉంచుకున్నాడు అనమాట. ఎందుకంటే అతను యూజ్ చేసుకుందాం అని చెప్పినట్టు ఉంచుకున్నాడు. అతని థింకింగ్ ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో అనుకో అవి చిన్న చిన్న కేసులు కాబట్టి సో ఏం చేయరు, ఒకవేళ ఎవరన్నా వస్తే వస్తారు, లేకపోతే రారుగా అన్నట్టు అతని దగ్గర ఉన్న పాత ఇయర్ బడ్స్ని అక్కడ సర్వీస్ డెస్క్ దగ్గర సబ్మిట్ చేసి అతనికి వచ్చిన కొత్త ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట.
సో తర్వాత ఏం జరిగిందంటే ఫిబ్రవరి 17 అంటే ఫిబ్రవరి 17వ తేదీ ఏం చేశారంటే ఎవరైతే ఇయర్ బడ్స్ మర్చిపోయి వెళ్ళారో అతను ఎయిర్పోర్ట్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడనమాట. సో నేను ఫిబ్రవరి 4కి నేను పలానా ఫ్లైట్లో దిగాను, కాకపోతే నేను దిగేళ్ళేటప్పుడు నా ఇయర్ బడ్స్ మర్చిపోయి వెళ్ళానని కంప్లైంట్ చేశాడనమాట. కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఇచ్చిన యాక్చువల్గా క్యాబిన్ క్రూ ఏం చేశారంటే అతను మర్చిపోయిన ఐటమ్ని ఇచ్చి పంపించారు. కాకపోతే ఈ పోలీస్ ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న పాత ఐటాన్ని అక్కడ సబ్మిట్ చేసి అతను కొత్త ఐటమ్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఈ కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ని ఆ ఎవరైతే ప్యాసింజర్ మర్చిపోయి వెళ్ళాడో అతనికి ఇచ్చారనమాట. సో ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్యాసింజరు ఆ ఐటమ్ చెక్ చేసుకొని అతనితో కాదో చెక్ చేసుకున్నాడు అనమాట. చెక్ చేసుకుని అతను ఏం చెప్పాడంటే నా ఇయర్ బడ్స్ అనేవి కొత్త ఇయర్ బడ్స్ నేను మర్చిపోయినవి, కాకపోతే మీరు ఇచ్చిన పాతవి ఈ ఇయర్ బడ్స్ నాయి కాదని చెప్పేసి వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చాడనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్పోర్ట్లో ఉన్నోళ్ళు అక్కడ ఇంటర్నల్గా మొత్తం ఏంటంటే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారనమాట. సో కస్టమర్ మర్చిపోయింది కొత్త ఇయర్ బడ్స్, కాకపోతే అతనికి పాత ఇయర్ బడ్స్ ఇచ్చారు, అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందని చెప్పేసి ఇంట్రాగేషన్ చేశారనమాట. అంటే అసలు క్యాబిన్ క్రూ ఎవరు అక్కడ ఏ సీట్లో ఉంటే తీశారు, సో ఎలాంటి ఐటమ్ తీశారు, సో ఐటమ్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికి ఇచ్చారు, ఏ వ్యక్తి వచ్చి ఇక్కడ కస్టమర్ సర్వీస్లో సబ్మిట్ చేశాడని చెప్పేసి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేస్తే తర్వాత అక్కడ ఏం చెప్పారంటే ఆ క్యాబిన్ క్రూ అంటే ఫ్లైట్లో పనిచేసే వాళ్ళు ఏం చెప్పారంటే సో ఇలానే పలాని ఇండియన్ వ్యక్తి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, అతనికి ఇచ్చాము, అతను తీసుకెళ్ళి అక్కడ కస్టమర్ సర్వీస్ దగ్గర సబ్మిట్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఈ ఇండియన్ పోలీసు ఉన్నారో ఆ పోలీసుని పిలిచి ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత కొంత సమయానికి ఏం చేశాడంటే ఆ పోలీసుకు జరిగింది చెప్పాడు అనమాట. జనరల్గా వాళ్ళు ఇచ్చింది కొత్త ఐటెం ఇచ్చారు నాకు ఇయర్ బడ్స్, నా దగ్గర పాత ఐటమ్స్ ఉండి నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి, సో ఆ ఐటమ్స్ నేను అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళు ఏ అయితే ఇయర్ బడ్స్ కొత్త ఇచ్చారో అవి నేను తీసుకొని నేను యూజ్ చేసుకుంటానని చెప్పేశాడు అనమాట. చెప్పినప్పుడు అదేంటంటే వాళ్ళు ఆ పోలీసులు ఏం చేశారంటే అది కేసు కట్టేసి కోర్టుకు పంపించారు. కోర్టుకు పంపించినప్పుడు అది ఫిబ్రవరి 17కి ఏంటంటే కోర్టుకు వెళ్ళింది అనమాట కేసు. సో నిన్న తీర్పు వచ్చిందనమాట. ఏం తీర్పు వచ్చిందంటే అతను చేసిన ఆ చిన్న దొంగతనం వల్ల అతనికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనమాట. ఇంకా ఫైన్ కూడా వేస్తారు. సో ఇంకా నెక్స్ట్ మంత్ 13వ తేదీకి మళ్ళీ ఇంకొక వాయిదా ఉంది. సో అప్పుడు కానీ అసలు ఫైనల్ రిజల్ట్ అవుతూ రాదు. ఇప్పుడు వరకు జరిగిన కోర్టు తీర్పులో అతనికి సింగపూర్ లా ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష అనమాట. అంటే జనరల్గా మనకు తెలుసు సింగపూర్లో ఏదైనా మనం రోడ్డు మీద చెత్త వేయటం లేకపోతే ఊసినా ఇంకా ఏదన్నా చిన్న చిన్న మిస్టేకులు చేస్తే సింగపూర్ గవర్నమెంట్ లా ప్రకారం వాళ్ళు ఫైన్ వేస్తారని తెలుసు. అంటే సుమారుగా ఎట్లా వేస్తారంటే ఒక $300 లేకపోతే $500 అంటే ఇండియన్ కరెన్సీలో 20,000 నుంచి 30,000, ఇంకా అదేదైనా ఇష్యూ పెద్దది అవుతే ఇంకా కొన్ని లక్షల్లో ఫైన్ వేస్తారనమాట. కాకపోతే ఇక్కడ చేసింది ఏంటంటే అతను చిన్న దొంగతనం చేశాడు అనమాట. దొంగతనం అంటే వాళ్ళు ఇచ్చిన కొత్త హెడ్ ఫోన్స్ తీసుకొని ఇయర్ బడ్స్ పాత ఇయర్ బడ్స్ అక్కడ సబ్మిట్ చేశాడు. ఆయన చేసిన ఒక చిన్న తప్పు వల్ల అంటే ఆ ఇయర్ బడ్స్ కూడా పెద్ద ఖరీదేం చేయవు, సుమారు ఒక 20,000 నుంచి 30,000 ఉంటాయి అనమాట ఐఫోన్ ఇయర్ బడ్స్ అవుతాయి. సో అతను చేసిన ఒక చిన్న ఆశ వల్ల అతను తీసుకొని పాత ఇవ్వటం వల్ల అతనికి ఇప్పుడు 7 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే సో అతని లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. సో అతని జాబ్ పోతుంది. అతన్ని 7 సంవత్సరాలు సింగపూర్ జైల్లో ఉంచి తర్వాతకి ఇండియాకి పంపిస్తారనమాట. సో అక్కడ జాబ్ కూడా పోయినట్టే. సో జనరల్గా సింగపూర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎంత కఠినంగా ఉంటాయో మనకు మామూలుగా అందరికీ ఏంటంటే ఇక్కడ ఉండేవాళ్ళకి ఏమనుకుంటారంటే ఇండియాలో ఉండేవాళ్ళు ఏదో చెబుతున్నారులే ఇంత కఠినంగా ఉండవు అనుకొని ఫీల్ అవుతుంటారు. కాకపోతే సింగపూర్ ఎవరైనా వచ్చినా కానీ మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే ఇలాంటి ఫైన్లు పడతాయి, లేకపోతే జైలు శిక్ష పడుద్ది. సో రీసెంట్గా నేను ఇంకొక కేసు కూడా చూసా. ఒక తమిళ వాళ్ళు ఇద్దరు పనిచేస్తే ఏం చేశారంటే సింగపూర్లో వాళ్ళిద్దరు చిన్న గొడవై కొట్టుకొని ఒక అతను ఇంకొక అతను కొరికాడు అనమాట. సో అతను పోయి అక్కడ కేసు పెట్టడం వల్ల ఆ కేసు కోర్టుకి వెళ్ళి అతను కొరికినందుకు గాను 11 నెలలు జైల్లో పెట్టారన్నమాట.
సో సింగపూర్లో రూల్స్ రెగ్యులేషన్స్ లా అనేది ఇంత కఠినంగా ఉంటుంది. ఎవరైనా మన ఇండియా నుంచి ఎవరైనా చూడటానికి వచ్చినా లేకపోతే ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా కానీ వాళ్ళు విధించే శిక్ష అనేది చాలా పెద్దగా ఉండిద్ది, కఠినంగా ఉండిద్ది. సో మన ఇండియాలో కాదు, సింగపూర్లో రూల్స్ అనే రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉండిద్ది. ఇన్ఫర్మేషన్గా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.